సెప్టెంబర్ 26వ తారీఖు సామాన్య కాలంలో 25వ గురువారము. మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 11 వచనముల వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతేను వ్యర్థమే. నరుడు ఈ భూమి మీద పడు నా నాశనములకు ఫలితమే ఉన్నది. ప్రాతతరము గతించి కొత్త తరములు వచ్చుచున్నవి. ఆయనను ఈ లోకము మాత్రము ఎప్పుడునూ ఒకే రీతిగా పోవుచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అచ్చటి నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణముకు వీచి అచ్చటి నుండి ఉత్తరమునకు మరలి అచ్చట గుండ్రముగా తిరిగి మరలా పూర్వస్థానముకు చేరుకొనుచున్నది. నదులన్నీ సముద్రంలోనికి ప్రవహించును. ఆయనను వాని వలన సముద్రము నిండదు. జలములు మరలా నది జన్మస్థానమును చేరుకొని అచ్చటి నుండి మరలా ప్రవహింప మొదలిడును. ప్రతిదినము విసుగును పుట్టించినదే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితో గాని, మన చెవులు తాము వినవానితో గాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరలా చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదియును లేదు. ఇది క్రొత్తదని అనిపించు దానినై తీసుకొనుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విషదము పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవ్వరును జ్ఞాప్యందుంచుకొనరు. అట్లే ఇక జరుగు వానిని కూడా భావితరముల వారు జ్ఞాప్యందుంచుకొనరు. ఇదే ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు, అనాది కాలం నుండి నీవు మాకు నివాస స్థలముగా ఉంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నైపోయిండు అని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ 1000 అందలి ఒక జాముతో సరి సమానము. ప్రభు, అనాది కాలం నుండి నీవు మాకు నివాస స్థలముగా ఉంటివి. నీవు నరులను వరద వలె ఈడ్చుకొని పోయేదవు. వారు కల వంటి వారు, ఉదయమును మొలకొత్తు గడ్డి వంటి వారు. అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలంన వాడి ఎండిపోయును. ప్రభు, అనాథ కాలం నుండి నీవు మాకు నివాస స్థలముగా ఉంటివి. మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దాని వలన మేము విఘ్నులము అగుదము. ప్రభువు, నీ క్రోధమును అణుచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. ప్రభు, అనాది కాలం నుండి నీవు మాకు నివాస స్థలముగా ఉంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమెందల మేము సంబరముతో కేరింతలు కొట్టుదము. మా దేవుడు అయిన ప్రభు, నీ అనుగ్రహము మాకు దయచేయుము. మా కార్యమునెల్లా సఫలము చేయుము. ప్రభు, అనాథ కాలం నుండి నీవు మాకు నివాస స్థలముగా ఉంటివి. పునీత లుకాసు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 9వ అధ్యాయము 7 నుండి 9 వచనముల వరకు. ఆ కాలంలో గలిలయ రాజపాలకుడు అగు హేరోదు యేసుని గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా సాప్రగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తలో ఒకడు సజీవుడై లేచినని ఇంకా కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించితిని గదా, మరి నేను వినుచున్నది వార్తలన్నీ ఎవరిని గూర్చి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. ఇది ప్రభువు సువిశేషము.